ఈ రాష్ట్రాల్లో, ఈ 4 దీనికి రాష్ట్రాలు. అసలు సంబంధం లేదు. అది ఆ మూల వ్యవహారం, ఇది ఈ మూల వ్యవహారం. ఒకదానికి దానికి పొంతన ఉండదు వీటికి. కాకపోతే కార్యకర్తలకి ఒక మనోధైర్యం ఉంటుంది. బీజేపీ వాళ్ళు వరుసనే మనం కొట్టుకొస్తున్నాం, ఇది కూడా కొట్టాలన్న ఉత్సాహంతో పోతుంటారు. అది అంతే. అనుకోకుండా సడన్ గా జరిగిన ఈ యుద్ధం ఎఫెక్ట్ గానీ, దీని వల్ల కొన్ని పరిణామాలు, ఓకే, కొన్ని నిజంగా గ్యాస్ ఉందా, లోటు ఉందా, లేదంటే బ్లాక్ వేళ క్రియేట్ చేసి ఇవన్నీ పక్కన పెడితే, ఈ ఎన్నికల ముందు ఇది ఎంతవరకు నష్టం తెచ్చిపెట్టే అవకాశం ఉంది బీజేపీకి? ఖచ్చితంగా గ్యాస్ ఇప్పుడు అందుబాటులో లేక ధరలు పెరిగితే ఆ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది ఆటోమేటిక్, కాదనడానికి ఉండదు. పబ్లిక్ లేబర్ దగ్గర ఆ చేంజ్ కనబడుతుంది అనమాట. ఏంటి తప్పదు. అంటే ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ లో వీక్ అయ్యిందా, లేదంటే ఫెయిల్ అయ్యిందా కేంద్రం అనే లెక్కలు ఇప్పుడు వేసుకోవాలా? అట్లా వేసుకోరండి. క్రైసిస్ మేనేజ్మెంట్ లో అయితే మనం సక్సెస్ అయినట్టు. ఎందుకంటే ప్రపంచం అంతా రేట్లు పెరిగిపోయి, ఆయిల్ రేట్లు పెరిగిపోయి చస్తున్నారు. మనకు అసలు నొప్పి తెలియని ఇట్లా ప్రభుత్వం కూల్గా వెళ్ళిపోయింది. కాబట్టి అది క్రైసిస్ ని కంట్రోల్ చేసింది. ఇదే కాంగ్రెస్ టైంలో అయితే రాత్రిపూట్ల పెట్రోల్ బంకులు మూసేశారు 8 నుంచి, లిమిట్ చేశారు అప్పుడు ఆయిల్. ఇవాళ రోజున అట్లా ఏమి సర్చార్జీలు కూడా వేశారు అప్పుడు. ఇప్పుడు అట్లాంటి ఏమీ లేదు, కూల్ గా నడిచిపోతుంది. అంటే ఆయిల్ మీద భారం పడలేదేమో కానీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 4,000-5,000 పెట్టి కొనుక్కునే మార్కెట్ లో బ్లాక్ లో కొనుక్కునేవాడికి తప్పు తప్పించి గవర్నమెంట్ పెంచలేదు కదా. అంటే వ్యాపారాలకి దెబ్బ పడినట్టే కదా సార్ చాలా. వాడు నువ్వు బ్లాక్ లో అమ్మేవాడు ఎప్పుడు బ్లాకే చేస్తాడు వాడు.